99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఎన్కే నగర్ బాలవాతండ సర్పంచ్ శ్రీకాంత్ తండ్రి శ్రీ చందా నాయక్ 15 రోజుల కిందట మరణించారు. ఆ విషయం తెలిసి రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర సర్పంచ్ శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి గుండె ధైర్యాన్ని ఇచ్చి హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్తో ఫోన్లో మాట్లాడించిన ఎంపీ వద్దిరాజు శ్రీ రవిచంద్ర కేటీఆర్ శ్రీకాంత్ని ఫోన్లో పరామర్శించి శ్రీకాంత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీ శ్రీ వద్దిరాజు రవిచంద్ర వెంట మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు, సర్పంచ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చంద్రగొండ మండలం రేపల్లెవాడ మరియు తుంగారం గ్రామాలలో జరిగిన శుభకార్యాలలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణని హైదరాబాద్లోని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీ దేవమ్మ. అన్నమయ్య జిల్లాలో చదువుకోవడానికి కాలేజీకి వెళ్లిన తమ బిడ్డ 4 రోజులుగా కనపడడం లేదని, ఆచూకీ తెలిస్తే చెప్పాలని తంబళ్లపల్లకు చెందిన లక్ష్మీదేవి కోరారు. జశ్వంత్ రెడ్డి తిరుపతి సమీపంలోని అగ్రహారం గీతంస్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 11న రాత్రి జశ్వంత్ కళాశాల హాస్టల్ నుంచి వెళ్లిపోయాడని యాజమాన్యం తమకు తెలియజేశారని తెలిపారు. 12న తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, 4 రోజులు అవుతున్నా స్పందించడం లేదని జశ్వంత్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగనమల బండమీదపల్లి గ్రామంలో రైతుపై కన్స్ట్రక్షన్ కంపెనీ కన్నెర్ర ఏకంగా పోలీసులను పంపించి బెదిరింపులు. బ్లాస్టింగ్ సమయంలో పొలంలో బండరాలు పడిన తర్వాత కూడా రైతుపై దౌర్జన్యం. సిఐ ఆడియో వైరల్, రైతుకే వార్నింగ్ ఇచ్చిన పోలీస్ అధికారి. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండిపడుతున్న రైతులు. బిడ్డకు పాలు తాగిస్తున్న తల్లి పట్ల అసభ్యకర వ్యాఖ్యలు. ఏడుస్తున్న తన బిడ్డకు ఓ తల్లి పాలు తాగిస్తుండగా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీమార్ట్ సిబ్బంది. పాలు తాగుతావా అంటూ సహచరులతో చెప్తూ వికృత చేష్టలు. వెంటనే అతన్ని నిలదీసిన ఒక కస్టమర్. అక్కడికక్కడే అతనికి తగిన బుద్ధి చెప్పిన కస్టమర్. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సిబ్బంది ఆదిత్యగా గుర్తింపు. అనంతపురం నగరంలో మందుబాబుల హల్చల్. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మందుబాబులు. మందుబాబుల వీరంగంపై అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శాంతినగర్ బోర్డులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన మందుబాబులు. మందు తాగి రోడ్డుపై హల్చల్, వాహనదారుల తీవ్ర ఇబ్బందులు. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు అంటూ చుట్టుపక్కల ప్రజలు ఆగ్రహం. ఖమ్మం నియోజకవర్గం 44వ డివిజన్ పర్యటనలో భాగంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్ ని సందర్శించి వాకర్స్తో మాట్లాడి, డ్రైనేజీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్. ఖమ్మం నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని స్థానిక నయాబజార్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందుకు ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్, వారితో పాటు ముఖ్య నాయకులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ये ज़ौक़ शौक़ से भरपूर नन्हे रोज़ेदार ये रोशनी. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే మఠ రాఘమయ్య దయానంద్ ఆదేశానుసారం వైకుంఠధామంకు వెళ్లే దారికి మోక్షం. కొత్త పంచాయతీ పాలక వర్గంలో రోడ్డు పునర్నిర్మాణం మరియు సీసీ రోడ్డు కూడా 10 రోజులలో వేసి వైకుంఠధామానికి వెళ్లే వారికి మరియు పొలాలకు వెళ్లే వారికి రహదారి సౌకర్యం కల్పించనున్న గ్రామ పంచాయతీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠ దయానంద్, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మఠ రాఘమయ్య దయానంద్ కుమార్తె
నీలోత్మల పుట్టినరోజు వేడుక కార్యక్రమం మట్టా నివాసంలో నిర్వహించారు. నీలోత్మలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మట్టా దంపతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు మట్టా కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.